అక్క ఒకసారి రండి. ఏమైందిరా? నేనొక మనిషిని చూపిస్తాను. రండక్క. అదిగో. ఆయన ఎవరో మీకు తెలుసా? ఆయన మీకు ఏం కాడా? మీ పేరు సుధానే కదా? నేను లోపలికి వచ్చేటప్పుడు ఆయన నన్ను అక్కడే ఆపి ఈ ఆఫీస్లో ఏమేం జరుగుతుందని అడిగాడు. బాలసుధా అనే స్టాఫ్ ఈ ఆఫీస్కి ఎప్పుడొస్తారు, ఎప్పుడు తిరిగి వెళ్తారు? మీరు తప్ప వేరే ఫీమేల్ స్టాఫ్స్ ఉన్నారా? మీ దగ్గర వేరే ఎవరంతా చాలా క్లోజ్గా మూవ్ అవుతారు? ఇవన్నీ నన్ను అడిగారు. నువ్వు ఆయనతో ఏం చెప్పావు? ఆయన నడుచుకునే దాన్ని బట్టి చూస్తే ఆయన మంచి ఆయనలా కనిపించట్లేదు. అందుకనే మాట్లాడకుండా వచ్చేసాను. అది సరే, ఆయన మీ చుట్టమా అక్క? అన్నిటికీ తోడుగా ఉంటానని చెప్పి మిమ్మల్ని కలవడానికి నేను రావాల్సిందిగా ఉందిరా. అన్నా, అది ఒక పని మీద బయటికి వెళ్ళాను. ఓ, అయితే నా పని లాగిపోవచ్చా? నేను వకీల్ని చూసొచ్చాను. ఆయన డబ్బులు అడుగుతున్నాడు. నువ్వు ఇస్తావని చెప్పానులే. నా దగ్గర ఎక్కడ డబ్బుంది? ఇదిగో, తన మెడలోను చేతుల్లోనే ఇంకా నగలున్నాయిగా, అందులో ఒకటి తాగటి పెట్టో. అమ్మా, డబ్బులు ఇచ్చాయి. నేను ఇవన్నీ దొంగలించి తీసుకురాలేదు, మా అమ్మ నాన్న ఇచ్చారు. ఓ, తెలుసులే. మీ నాన్న మీటర్ అప్పుకిచ్చి సంపాదించిందే కదా ఇదంతా. అందులో ఒకటి అమ్ముతే పాప తగ్గినట్టు లెక్క. ఇక్కడి నుండి ఒక్క రూపాయి కూడా దొరకదు. అయితే నేను డబ్బులకి ఎక్కడికి వెళ్తాను? నాకు ఉద్యోగం దొరికేంత వరకు నాకు కావాల్సిందంతా మీరు చూసుకోవాలి. నీకు కావాల్సింది చేయడానికి వీళ్ళకేమైనా నువ్వు ఇచ్చావా ఏంటి? అమ్మ ఏం మాట్లాడదు. నేను నోరు తెరిచి మాట్లాడకపోవడం వల్లే ఈయన పెద్దలకు ఇక్కడ చూపిస్తున్నాడు. వీడిని ఇంత దూరం పెంచింది నేను కాబట్టి ఇక్కడ పెద్దరికం చేసే హక్కు నాకుంది. లేదని వీడిని చెప్పను. వేణన్నా, ఇలా రా చెప్తాను రా. అన్నా, వీళ్ళ ముందు నా పరువు తీయొద్దన్నా ప్లీజ్. ఎరా, భార్య దగ్గర చేయి చాచి తినే అవసరం నీకే వచ్చిందిరా. ఈ భార్యని ఎవరితో పంపించా డబ్బుతో బతికే నీకన్నా కూడా ఇతను ఎంతో పర్వాలేదు. మీరుండండి అల్లుడు గారు, ఏం చేస్తాడో చూస్తాను. దయచేసి గొడవ పడకుండా రండమ్మా. గాలికి తిరిగి వచ్చే వాళ్ళకి నువ్వు వండి పెట్టావు కదా, అప్పుడు నువ్వు ఆలోచించి ఉండాల్సింది. అలా తిరిగి తిరిగి వచ్చింది మీరు. ఇలా చూడండి, దీన్ని మొత్తం మింగేద్దామని మీరు ప్లాన్ వేసుకుని ఉండుంటే ఓసుకి నేను ఒక ముగింపునిస్తాను. నేను నా కూతురు ఇంట్లోనే ఉంటున్నాను. ఇక్కడికి వచ్చి నాకు బుద్ధి చెప్పే కన్నా కూడా నువ్వు వెళ్ళి నీ భార్యకి మంచి చెడులు నేర్పించు. నువ్వు జైలుకి వెళ్ళే సమయంలో నీ పెళ్ళ ఎవడెవరితో తిరిగిందో ముందు అది కనిపెట్టు. పెళ్లికి ముందు కూడా తను అలాగే ఉండేది, ఇప్పుడు నువ్వు లేనప్పుడు కూడా అలాగే ఉంటుంది. మీరు ఆయనతో మాట్లాడద్దు. ఇలా చూడన్నయ్య, తన మాటలు నువ్వు పట్టించుకోకు. వకీల్ని నేను కలిసి వస్తాను. అది మాత్రం సరిపోదురా, నా చేతిలో ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాయి. తాకట్టు పెడితే ఎంత వచ్చింది? ఓ, అదంతా ఎప్పుడో ఖర్చు అయిపోయింది. నాకు ఇప్పుడు ఒక 5,000 కావాలరా. నాకే ఇప్పుడు టైట్గా ఉంది. నా భార్యను చెకప్కి ఎలా తీసుకువెళ్లాలా అని నేనే ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నానన్నయ్య. రే, ఈ కథలంతా నా దగ్గర వద్దు. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నేను ఇక్కడి నుంచి కథలను 5,000కి బదులుగా 25,000 నష్టపోవాల్సి వస్తుంది. ముందే చెప్పేశాను. ఇది ఉంచుకో అన్నయ్య.
నువ్వు ఇక్కడికి వచ్చి ఎంత నష్టం చేసినా ఇప్పటికీ నా దగ్గర ఇంతే ఉంది. ఇక ప్రతిసారి డబ్బు కోసం నువ్వు ఇక్కడికి రావద్దు. నా దగ్గర ఏమీ లేదు. తప్పరా. అన్నయ్య, ఛే, వీడితో పెద్ద తలనొప్పిగా ఉందే. సీటు మీద కూర్చొని తొక్కక్క. నాకు భయంగా ఉంది. నేను ఇలాగే నడుపుతాను. నేను రక్తం కక్కి చావడం చూడడానికి పరిగెట్టుకుంటూ వచ్చావా? నాకు చావుంటొస్తే నేను ఒంటరిగా వెళ్ళనే, నిన్ను కూడా తీసుకునే వెళ్తాను. నిన్ను కూడా తీసుకుని ఇదిగో మీకోసమే కొన్నాను. అసలు నేనెవరో మీకు తెలుసు కదా? ఎవరు? నాన్న. ఓ, అదంతా మీకు మీ అమ్మ కరెక్ట్గా నేర్పించింది కదా? నువ్విలరా. దీన్ని ఎక్కడికే తీసుకెళ్తున్నావు? నేను వీళ్ళని తండ్రినైతే వీళ్ళతో మాట్లాడడానికి, వీళ్ళకి కావాల్సిన కొనివ్వడానికి నాకు హక్కు ఉంది. ఇదిగో పట్టుకో, పట్టుకోవే. ఎవరికోసం ఇవి కొనుక్కొచ్చారు? ఇవన్నీ కొనివ్వాల్సిన అవసరం లేదు. ప్రేమతో మాట్లాడితే చాలు, ఆప్యాయంగా ఒక మాట. అంతకు మించి మీరు ఎవరికి ఏం కొనిచ్చినా వీళ్ళ మనసులో నాన్న స్థానం గాని హక్కు గాని మీకు దొరకదు. రండి.
ఎక్కడ లోపలున్నారు రా. నేను మీ అందరినీ ఇంటికి పిలవటానికి వచ్చాను. అమ్మలేదా అమ్మా? వంటగదిలో ఉన్నారు, రండి. నిన్ను ఎవరై ఈ గేట్ని తెరవమన్నారు? లోపలికి వెళ్ళవే. త్వరగా లోపలికి వెళ్ళవే. అమ్మా, ఎవరొచ్చారమ్మా? కళ్యాణి ఇంకా వాళ్ళ నాన్న. విషయం ఏంటి? టీచర్ అమ్మని కలవాలి. అడగకుండా లోపలికి వచ్చినప్పుడే అర్థమైందిలే రెగ్యులర్గా వచ్చే మనిషి అని. ఇప్పుడు అడగడానికి ఒకడు వచ్చాడన్న విషయం తెలియదు అనుకుంటా. అవును, దాన్నెందుకు కలవాలి? నాన్నగారి షష్టిపూర్తికి పిలుద్దామని వచ్చాము. టీచర్ అమ్మలేరా? ఓహో, మీరు వచ్చి పిలిచారని చెప్తానులే. మీరు బయలుదేరండి. నేను మీతో మాట్లాడడానికి రాలేదు. టీచర్ అమ్మని పిలవండి. కళ్యాణి, నువ్వు వెళ్ళి చెప్పిరమ్మా. హే, నోనుమూతి లేకుండా గుమ్మలో అడుగు పెడితే విసిరి బయట పారేస్తాను. నీ రౌడీజంతో ఎవరిని భయపెట్టాలనుకుంటున్నావు? నీకు భయం లేకపోతే లోపల అడుగు పెట్టి చూడు. వద్దు నాన్న, ఈయనతో గొడవ చేయకండి, మనం వెళ్ళిపోదాం. మీరు వెళ్ళి నాన్నకి చెప్పండి అమ్మ, గొడవ పెట్టుకోవద్దని. కళ్యాణి వాళ్ళ నాన్న కొట్టేశారంటే అమ్మ ఒకసారి బయటికి వెళ్ళండి అమ్మా. నేను వెళితే గొడవ పెద్దదవుతుందమ్మా. ఇలా వెళ్ళకూడదనే హక్కు ఉంది కాబట్టే చెప్తున్నా. అవునమ్మా, ఆ వ్యక్తి ఎందుకు కళ్యాణి వాళ్ళ నాన్నతో గొడవ పడుతున్నారు? అలా గొడవ చేసే వ్యక్తిని మనం ఈ ఇంట్లో ఎందుకు ఉంచుకోవాలమ్మా? మీరు వెళ్ళి చెప్తే నాన్న రూమ్ లోకి వెళ్తారు. ఒకసారి వెళ్ళమ్మా. రండి నాన్న, మన ఇంకొక రోజు వచ్చి పిలుద్దాం. పిల్లల్ని ట్యూషన్ తీసుకొస్తాననే పేరుతో నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తావో నాకు తెలుసు. ఇక మీదట జరగకూడదు. ఇక్కడి వాళ్ళని భయపెట్టి బతకాలని నువ్వు అనుకోవద్దు. నీ ప్రవర్తనకి చేత్తోనే సమాధానం చెప్పాలి. ఆ, ఇది ఇల్లు కాబట్టి ఇక్కడున్న వాళ్ళు బాధపడకూడదన్న ఒకే ఒక కారణంతో నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు అంత మొగడివైతే చేసి చూపించరా. అమ్మ, మీరు ఒకసారి వెళ్ళి చెప్పండి అమ్మా. ఇక్కడ నుండి వెళ్ళిపోదాం నాన్న. రండి నాన్న, రండి రండి నాన్న, ఎక్కండి త్వరగా. నువ్వు ఏదో ఒక రోజు నా చేతికి దొరుకుతావు. ఓ, చూద్దాం. ఆయన్ని ఎదుటి మాట్లాడినివ్వండి, మీరు రండి.
ఏంట్రా చూస్తున్నావు ఆ? లోపలికి వెళ్ళరా. ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకమ్మా మీరు బయటికి వెళ్ళలేదు? నేను వెళ్ళలేని పరిస్థితి అమ్మా. ఒకడు ఇక్కడికి వచ్చాడు, వాడి తండ్రి షష్ఠి పూర్తికి పిలవడానికి. హ, నిన్ను ఫ్యామిలీతో రమ్మని చెప్పాడు. హ, అసలు వీళ్ళందరూ ఎవరే? భారీ అక్రమ సంబంధాలు తెలుసుకోవాలనుకుంటున్నారుగా, వెళ్ళి మీరే కనిపెట్టండి. అది నేను కనిపెడతాను. నేను రోహిస్టోడ్ని కాబట్టి త్వరగా చచ్చిపోతానని అనుకున్నావు కదా, హ, అది జరగదే. అందరినీ చంపి చివరికే నేను చేస్తాను. మీరు చావాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఒక్కొక్కసారి వచ్చేటప్పుడు కొంచెమైనా మారుంటారని ఎదురు చూశాను. నా కోసం కాదు, పిల్లల కోసం. వాళ్ళని ఎవరి ముందు దిగజార్చకుండా ప్రేమగా చూసుకునే తండ్రి కావాలని వాళ్ళకి ఆశ ఉంది. ఎంత కష్టమైనా మీ ఖర్చులకి నేను సంపాదిస్తాను. నీ సంపాదనతో తిని వచ్చే వాళ్ళకి తోక ఊపించడానికి నేనేవి పెంపుడు కుక్కని కాదే. నేను ఇప్పటిదాకా ఎప్పుడు మిమ్మల్ని అలా అనుకోలేదు. అరిచి మాట్లాడి పిల్లల ముందు నేను మిమ్మల్ని ఎప్పుడూ అవమానపరచలేదు. అందరి ముందు మీరు ఎంతకాలమని ఇలా అరుస్తూ ఉంటారు? రక్తం కక్కి రోడ్డు మీద పడిపోయి ఉంటే మిమ్మల్ని రక్షించడానికి ఎవరొస్తారు? అది మనసులో పెట్టుకునైనా మనిషిలా బతకడానికి ప్రయత్నించండి. నేను చచ్చిన తర్వాత ఎవడో ఒకడు నీకు తోడు కావాలి కదా, అందుకే నువ్వు ప్రయత్నిస్తావని నాకు తెలుసులే. ఇప్పుడు నేను చూడడానికి ఒకడు వచ్చాడుగా, ఆ? వాడు చూడడానికి బానే ఉన్నానులే, చాలా డబ్బు కూడా ఉందనుకుంటాను. వాడు నిన్ను పిలవడానికి వచ్చాడు. ఏమిటి మీ ఉద్దేశం? నా అనుమతి లేకుండా ఎవ్వరూ ఇక్కడికి రాకూడదు, ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. వాళ్ళని గేటు బయట నేను వదులుతాను. నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఇక నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు. ఆ డబ్బుతోనే మేం బతుకుతున్నాం. ఆ డబ్బుతోనే మీకు కూడా తిండి పెడుతున్నాను. ఇక నువ్వు నాకు తిండి పెట్టక్కర్లా, మరిగదగా లోపలికి వెళ్ళి కూర్చోవే. ఇంటికి కావాల్సింది నేను తీసుకొచ్చేస్తాను. ఏ సమయంలో అయినా ఎక్కడ పడి చస్తారో తెలియని మీ మాట నమ్మి నేను నా ఉద్యోగాన్ని వదులుకోలేను. నీకు ఈ మధ్య అతి తెలివి ఎక్కువైపోయింది. ఆ తెలివితోనే కదా నువ్వు ఇప్పుడు సంపాదిస్తున్నావు. ఇక అదంతా వద్దు. నా అనుమతి లేకుండా నువ్వు ఈ గడప దాటి బయటకు వెళ్ళకూడదు. నీ మెడలో నేను కట్టిన తాళిలాగా నీ ముందున్న ఈ గేట్ని కూడా తాళం వేసి లాక్ చేశాను. ఇక నువ్వు గేటు బయటకు వెళ్ళలేవు. నిన్ను వదిలే ప్రసక్తి లేదు.